ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రెండో విడతలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద గృహ విప్లవమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో మంజూరైన వాటిలో 1,00,000 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి రెండో విడతకు శ్రీకారం చుట్టనున్నారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలోనూ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కూడా రెండో విడతలో నిధులు ఇవ్వనున్నారు. 2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 1,500 ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి మరో 500 పెండింగ్ ఇళ్లకు ఇందిరమ్మ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 13,000 కుటుంబాలకు రెండో విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు మరో 1,00,000 ఇళ్లను నిర్మించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో నారాయణపేట జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. గిరిజన నియోజకవర్గాల్లో 100 నుంచి 1,500 వరకు అదనంగా ఇళ్లను కేటాయించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,24,952 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,74,301 నిర్మాణాలు చేపట్టగా సుమారు 1,10,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 72,000 ఇవ్వనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సుమారు 1,60,000 రూపాయల చివరి విడత బిల్లును హౌసింగ్ కార్పొరేషన్ ఇంకా ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వకపోయినా లబ్ధిదారులందరికీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 7 దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఉచితంగా 5 లక్షల రూపాయలతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 1,00,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం తన గ్రామానికి రావడంపై కోరాఠి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొఠారి గ్రామ పంచాయతీ గోన్స్ ఉన్నాము. మా కొన్ని ఎన్నుకున్నాయి సెకండ్ లిస్టులో. అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆశభాష ఎట్లనో మా ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడైతే మా గ్రామ పంచాయతీ కొఠారి నందు 108 ఇల్లు వచ్చినాయంటే కొలంస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టు సార్. అవి వచ్చినాయి, కొన్ని బిల్లు ప్రాబ్లం ఉన్నది. మేము ఒకటి కళలో కూడా అనుకోలేదు మేము స్లాబ్ ఇల్లు కడతాం, స్థలాల్లో ఉంటాం అన్నట్టు లేదు. కాకపోతే మా కళాని మొత్తం నెరవేర్చింది రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. ఆ రేవంత్ రెడ్డి సార్కి మేము జీవితంతా రుణపడి కూడా ఉంటాం. కొఠారి కార్యక్రమం ముగిసిన తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్స్ కు సీఎం చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.